ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి అనేక రకాలైనటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే కొంతమంది ఎంపిక సరైనది కాదు అని, మరి కొంతమంది ఏమో ఈ ఎంపిక చాలా చక్కగా ఉందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎట్లకేలకైతే విభిన్న వాదనలు అయితే వినపడుతున్నాయి. నిజంగా అసలుకి 72వ ఈ యొక్క చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి కొద్దిమేర లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు ఉన్నారు సినిమా మరియు రాజకీయ విశ్లేషకులు ఎర్రమోతుల శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మొత్తానికి సినిమా రంగం ఎంతోమంది అభిమానులు చాలా కీలకమైన రంగం అని చెప్పుకోవాలి. దేశంలోనే అత్యున్నతమైన ఈ యొక్క సినిమాకి సంబంధించిన అవార్డులు ఏంటంటే జాతీయ అవార్డ్స్, అవునండి, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవన్నీ. అయితే వీటికి సంబంధించి ఇటీవల ప్రకటించినటువంటి అవార్డ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి చాలా తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేషనల్ యాక్టర్ కావచ్చు, బెస్ట్ యాక్టర్ వాటిని సంబంధించి నిజంగానే ఆ ఎంపిక గురించి మీ మాటల్లో ఏమంటారు? దీనికి సంబంధించి చర్చ ఏం నడుస్తుంది అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం అయితే 2025కి 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే చాలా చక్కగానే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి తగిన వాళ్ళకి అవార్డులు ఇచ్చారనేది నా అభిప్రాయం అండి. ఇండస్ట్రీ కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఎంతోమంది మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మొత్తం చాలామంది ప్రముఖులు ఈ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేశారు. ముందుగా మన ఛానల్ తరపున కూడా నేషనల్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్క సినీ అభిమాని, సినీ దర్శకులు లేదా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు. వారు మరిన్ని అవార్డులు రానున్న రోజుల్లో కూడా పొందాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ టాపిక్ వస్తేనండి, మనకి ఇక్కడ 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినాయి. అందులో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా కల్కి సినిమాకి వచ్చింది. నాగశ్విన్ గారు దానికి డైరెక్టర్గా వ్యవహరించారు, డైరెక్ట్గా చేశారు. అలాగే స్వప్న సినిమా అశ్విని దత్ గారు నిర్మించారు. అది దానికి సంతోషం. చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా దానికి ఆనందపడ్డారు. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ వచ్చి కమిటీ కుర్రాళ్ళకి వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ అండి, తెలుగు రీజనల్ బెస్ట్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళకి వచ్చింది. కమిటీ కుర్రాళ్ళు నిర్మాత నిహారిక కొండితల. దానికి యదువంశీ డైరెక్టర్ అండి, ఫస్ట్ డెబ్యూటెంట్ అనమాట, డైరెక్టర్, తొలి చిత్రం. వాళ్ళ నాన్నగారితో ఇంటరాక్ట్ అయిన ఒక వీడియో పెట్టాడు ఆయన, యదువంశీ. చాలా ఆనందంతో అనమాట, నాన్న ఫస్ట్ సినిమాకి నీకు అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, చాలా నాకు గర్వంగా ఉందని చెప్పడం అదొక మెమరీ అండి. ప్లస్ ఇదేంటంటే ఒక అవార్డ్స్ అవసరమా లేదా అనే దానికంటే అవార్డ్స్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే అండి, ప్రజలు ఇచ్చిన తీర్పు అమోఘం, అది వేరు, దానివల్ల కొంత డబ్బులు వస్తాయి. కానీ ప్రభుత్వం కూడా గుర్తిస్తే కనుక దానికి విలువ వేరు. ఒక అతను నేషనల్ అవార్డు విన్నర్ లేదా నేషనల్ అవార్డు వచ్చిన సినిమా అనేటప్పటికి ఏంటంటే దానికి ఒక మన మైండ్ సెట్టే మారిపోయి దాని మీద ఉన్న వ్యూ మారిపోతుంది. ఒక గొప్ప విలువ దాని మీద మనం చూపిస్తాం. ఆ విధంగా ప్రతి ఒక్క అభిమాని కోరుకునేది ఏంటంటే, ఎంత డబ్బులు వచ్చినా, ఏ సినిమాకైనా ఎంత డబ్బులు వచ్చినా సరే మంచిగా దానికి ప్రభుత్వం కూడా గుర్తిస్తే దానికి ఉన్న విలువ వేరు, ఆ యాక్టర్లకు ఉన్న విలువ వేరు, ఆ సినిమాకు ఉన్న విలువ వేరు. అలాగే బెస్ట్ ఫిల్మ్ వచ్చి కమిటీ కుర్రాళ్ళకి వచ్చింది. కమిటీ కుర్రాళ్ళు నిహారిక గారు నిర్మించారు అనుకున్నాం. యదువంశీ చాలా బాగా డైరెక్ట్ చేశారు, మంచి పేరు వచ్చింది కూడా, ఏది అటు రివార్డు పరంగా కూడా. అలాగే నెక్స్ట్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చి 35 ద ఫిల్మ్ అండి. అంటే సినిమా చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంటుందేమో 35 ఫిల్మ్, కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మనం చూస్తే. అంటే ఒక చిన్న పిల్లల ఎమోషను, ఒక తల్లి తండ్రి, అంటే ఒక చిన్న ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు పిల్లల గురించి ఏ విధంగా చెప్తారు, వాళ్ళ అనుబంధాలు, భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, ఒక్కొక్కసారి మొహమాటం లేదా కొంచెం చిన్న ఎడబాటు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా భార్యాభర్తలు అనేది చాలా న్యాచురల్గా, ఎంతో న్యాచురల్గా తీశారు 35 ద ఫిల్మ్. దానికి డైరెక్టర్ వచ్చేవారంటే నందకిషోర్ ఏమని అండి, చాలా బాగా డైరెక్ట్ చేశారు, ఎక్స్ట్రాడినరీ. అంటే అది నేషనల్ అవార్డు రావటం ఒక ఎత్తు అయితే ప్రజలు కూడా ఎంతో బాగా దాన్ని ఆకట్టుకున్నారు, చాలా బాగా మంచి పేరు వచ్చేలా చేశారు. అంటే మెచ్చుకున్నారండి సినిమాని ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా. అలాగా బెస్ట్ నేషనల్ ఫిల్మ్, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ 35, దానికి ఏదో క్యాప్షన్ ఉంది, ఒక చిన్న కథ కాదు అని. ఒక చిన్న కథ కాదు, కానీ అదేదో పెద్ద కథ కింద అన్నట్టే చెప్పారు, అంత గొప్పగా తీశారండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చి అది ఇలాగైతే బెస్ట్ డైలాగ్స్ ఉన్నాయండి మనకి. లక్కీ భాస్కర్ సినిమా దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసినట్టు మీకు తెలుసు, బెస్ట్ డైలాగ్స్ అనమాట. బెస్ట్ డైలాగ్స్ అందులో మనం చూస్తే ఈ విధంగా కూడా బ్యాంకులు ఈ విధంగా వ్యవహరిస్తాయా అనే విధంగా అందులో డైలాగులు ఉంటాయి. దానికి వెంకీ అట్లూరి గారు సినిమా డైరెక్టర్ దానికి
డైలాగ్స్ రాశారు, చాలా గొప్పగా చేశారు. బెస్ట్ డైలాగ్స్ ఇవ్వటం అనేది పూర్తిగా అర్హత కలిగిన సినిమాగా మనం చెప్పొచ్చండి. 35 ద ఫిల్మ్ చిల్డ్రన్ ఫిల్మ్ ఎలాగో, అలాగే కల్కి ఎంటర్టైన్మెంట్ ఎలాగో, లేకపోతే మనకి బెస్ట్ డైలాగ్స్ ఉన్న లక్కీ భాస్కర్ ఎలాగో, ఇవన్నీ కూడా చాలా బాగా ఇది చేసిన, అంటే ఎవరైతే దానికి జ్యూరీగా ఉన్నారో, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి ఎవరైతే జ్యూరీగా ఉన్నారో మంచి ఎంపిక చేసి ఇచ్చిన అవార్డులండి. దీంతోపాటు మనకి హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పుష్ప. దానికి ఏంటంటే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా ఆ సినిమాకి సుకుమార్ గారు స్క్రీన్ ప్లే రాశారు. సుకుమార్ గారు స్క్రీన్ ప్లే అంటే ఒక మాదిరిగా ఉండదు, అంటే మనం అంటే ఒక ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. అంత గొప్పగా ఆయన సినిమాని బెస్ట్ స్క్రీన్ ప్లే రాశారు. దానికి గాను ఎవరెవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా అవార్డు రావడం చాలా గొప్ప విషయం అండి. అది పుష్ప అనేది మనకి ఆఫ్ స్క్రీన్ ఎంత పేరు వచ్చిందో, ఏది మన ప్రేక్షకుల్లో లేదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్లో ఎంత పేరు వచ్చిందో, అలాగే నేషనల్ అవార్డులో కూడా మంచి పేరు రావడం చాలా సంతోషం. అదొక గొప్ప విషయం. అది 1800 కోట్లు దాటి కలెక్షన్ చేయటం కూడా చాలా గొప్ప విషయం అండి. అటువంటిది ఏంటంటే ఈ సినిమాలన్నీ కూడా అటు అవార్డుల పరంగానే కాకుండా రివార్డుల పరంగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్క ఎంపిక కూడా చాలా సబుగా జరిగింది. ఇందులోనండి ఏ విధమైన వివాదాలు కానీ ఎవరెవరో అనుకుంటున్నట్టుగా కొంతమంది నేను విన్నాను, మా సినిమాకి ఉంటే బాగుండు అది ఇదని వస్తాయండి. కానీ ఏంటంటే అక్కడ ఉన్నది అవార్డు ఒక్కటే. అప్పుడు ఒక బెస్ట్ ఫిల్మ్ అనుకోండి, ఆ బెస్ట్ ఫిల్మ్ ఒక్కదానికి ఇవ్వాలి, 3-4 బెస్ట్ ఫిల్మ్లు ఇవ్వడానికి సరిపోదు. కానీ ఉండొచ్చు ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో మంచి సినిమాకి అవార్డు రాకపోవచ్చు. కానీ ఏంటంటే అక్కడ జ్యూరీ చేసే ఎంపికలను బట్టి ఈ సంవత్సరం చేసిన ఎంపిక అయితే కనుక చాలా చక్కగుందని అయితే మనం చెప్పొచ్చండి. 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అయితే బెస్ట్ ఎంపిక. అలాగే మనకి అటు పుష్ప బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కానీ, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు కానీ, అలాగే 35 ద ఒరిజినల్ 35 అంటే ఒక చిన్న కథ కాదు అని క్యాప్షన్ పెట్టి అని తీసిన నివేదా థామస్ గారు, ఇంకొక ఆయన ఎవరో కొత్తగా చేశారు, చాలా గొప్పగా చేశారు. అంటే ఒక తిరుపతి నేపథ్యంలో ఒక చిన్న కుర్రోడి మీద చేయటం, ఆ చిన్న కుర్రవాడికి అందులో చేసిన హీరో కండి అరుణ్ దేవ్ అనుకుంటా, అరుణ్ దేవ్ కూడా బెస్ట్ చిల్డ్రన్ యాక్టర్ అవార్డు వచ్చింది. చాలా గొప్ప విషయం అది కూడా. అంటే ఒక చిన్న కుర్రాడు దరిదాపుగా మనకి 7-8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయేమో, ఈ లోపే ఉంటాయి. ఆ కుర్రవాడికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మనం చూస్తే మెస్మరైజ్ అయిపోతాం, అంత గొప్పగా మెస్మరైజ్ చేశాడు తన యాక్టింగ్ తోటి. అలాగా కొంతమందికి ఇంకా చిన్న ఇది పక్కన పెడితే ఒక మేకప్ మ్యాన్కి వచ్చిందండి, పి శివకుమార్ గారు ఎవరు ఉన్నారు, అది కూడా 35 ఫిల్మ్కి అవార్డు వచ్చింది బెస్ట్ మేకప్ కింద. అంటే ఒరిజినాలిటీ అనమాట. నివేదా థామస్ గారు మనం విడిగా చూస్తే హై ప్రొఫైల్ హై పోస్ట్గా ఉంటారు, కానీ ఆ సినిమాలో చూస్తే ఏంటంటే కేవలం ఒక చిన్న కుటుంబంలో ఒక భారీగా నటించి దానికి తగ్గ శారీసు చీరలు పరంగా మేకప్ అది ఉండటం అనేది అద్భుతం. ఆ విధంగా పి రవికుమార్ గారికి కూడా అవార్డు రావటం ఎంతో సంతోషం అండి. ఈ విధంగా మన తెలుగు సినిమాలు అటు పుష్ప కానీ, లేకపోతే లక్కీ భాస్కర్ కానీ, లేకపోతే ఒక 35 చిన్న కథ కాదు సినిమా కానీ, లేకపోతే కల్కి కానీ, ఈ సినిమాలన్నీ ఎంత గొప్పగా ఆదరించబడ్డాయో. ఇంకొక మనం సౌత్ ఇండియాలో మనం మెచ్చుకోదగ్గ నటుడు ఉన్నారండి, మమ్ముట్టి గారు. ఆయనకి నేషనల్ బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. ఆయనకి 4th టైం ఇది. ఆయనకంటే అటువంటి వాళ్ళకి అవార్డులు రావడం పెద్ద ఇదేం కాదు, ఎందుకంటే వాళ్ళ నటనే ముఖ్యంగా వెళ్తూ ఉంటారు. అటువంటి వారికి మమ్ముట్టి గారికి కూడా అవార్డు రావడం చాలా సంతోషించాల్సిన విషయం. ఆయనకి 4 కాదు 40 వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, అలా చేసుకుంటూ వెళ్తారు. అలాగా ప్రతి ఒక్కరికి ఈ నేషనల్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి మన ఛానల్ తరపున కూడా అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని అవార్డులు వీళ్ళు రానున్న రోజుల్లో ఇదే కష్టపడి సినిమాలు నిర్మించి కానీ, దర్శకత్వం వహించి కానీ, లేదా దానికి మాటలు రాసి కానీ చేసుకుంటూ వెళ్తే కనుక మంచి అవార్డులు వాళ్ళకే ఎదురొస్తాయి అంటంలో సందేహం లేదండి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని నేను కోరుకుంటున్నాను. అవార్డులు వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.